జై గురుదేవ. అందరికీ నమస్కారము. మన గురుదేవులైనటువంటి రమణానంద మహర్షి వారు టెక్సాస్లో శివలింగ శ్రీచక్ర విగ్రహ ప్రతిష్టాపన మాత్రమే చేయలేదు. వారు సాక్షాత్తు దేవాది దేవుడైన శివయ్యని, అమ్మలగన్న అమ్మని మనకి కొలువుంచి వెళ్ళారు. అందుకు నిదర్శనం వాళ్ళ దర్శన భాగ్యమే. మీతో ఒక మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నాకు లాస్ట్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. అందులో శివయ్య, అమ్మ ఇద్దరు పక్కపక్కనే రమణేశ్వరం 2లో స్వామివారు ఎక్కడైతే విగ్రహ ప్రతిష్టాపన చేశారో అక్కడే వాళ్ళు కూర్చొని చూస్తూ ఉన్నారు. నేను అక్కడే పక్కన నుంచి గమనిస్తున్నాను వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత ముచ్చటగా ఉన్నారు అని చెప్పేసి. కాసేపు అమ్మని చూసి తర్వాత శివయ్యని చూడగానే శివయ్య ఎంత చక్కగా ఉన్నాడు కదా అని మనసులో అనుకోగానే వెంటనే శివయ్య నా సైడ్ తిరిగి చూశారు. నేను వెంటనే నాకు కంగారు వచ్చేసి నేను ఒక ముసుగు తీసుకొని వేసుకున్నాను కనబడకుండా. అప్పుడు శివయ్య అమ్మ ముళ్ళు అని గట్టిగా అరిచారు. నేను వెళ్ళి ఆ ముళ్ళు తీసి ఏమి కాదులే తగ్గిపోతుంది అని రబ్ చేస్తున్నాను. మెల్లిగా పాదం నా పైన నుంచి కాసేపు కింద పెట్టాను. హారతి ఇచ్చేసే అంటూ శివయ్య నా భుజం పైన చేయి వేసి మెల్లిగా నడుచుకుంటూ నాతో మాట్లాడుతున్నారు. ఓంకారం ముగ్గు వేస్తాను అని అన్నావు, ఎప్పుడు వేస్తావు అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళమ్మా అని చెప్పేసి జాగ్రత్తలు చెప్తున్నారు నాకు. నెక్స్ట్ శివలింగం నీవే ప్రతిష్ఠించాలి, రెడీ ఉండమ్మాయి అని చెప్పేసి నాకు చెప్పారు. ఎప్పుడైతే శివయ్య స్ట్రైట్గా చూసి నడుచుకుంటూ వెళ్తున్నారో అప్పుడు శివయ్య రూపంలో కనిపిస్తున్నారు. నా సైడ్ తిరిగి మాట్లాడుతున్నప్పుడు నాకు స్వామి రూపంలో కనిపిస్తున్నారు. శివయ్య చెప్తున్నారు, ఈ రమణేశ్వరం 2లో నాకు నడిచి నా పాదాలు చూడు ఎలా అయ్యా అని చెప్పేసి ఇంకో పాదం తీసి నాకు చూపించారు. ఆ పాదం మొత్తము ముళ్ళతో నిండి ఉంది. అంతా చాలా పుళ్ళు అయి ఉన్నాయి, ఆ ముళ్ళ వల్ల పుళ్ళు అయి ఉన్నాయి. నేను అది చూసి చాలా బాధపడి, అయ్యో స్వామి మీరు ఎక్కడికి కదలొద్దు, ఇక్కడే ఉండండి, నేను చెప్పల్స్ తీసుకొని వస్తాను మీకు, అప్పటి వరకే మీరు అసలు కాలు కింద పెట్టద్దు అని చెప్పేసి చెప్తున్నాను. పద మరి త్వరగా హారతి ఇచ్చేసాయి నాకు అని చెప్పేసి అంటున్నారు. నేను ఇంకా అభిషేకమే చేయలేదు స్వామి, అయ్యో మీరు కాసేపు ఉండండి స్వామి, నేను అభిషేకం చేసి మీకు హారతి ఇస్తాను అని అంటే నన్ను హడావిడి చేస్తున్నారు, హారతి ఇచ్చేసి త్వరగా అని చెప్పేసి. నేను వెంటనే అభిషేకానికి సిద్ధం చేయని చెప్పేసి గట్టిగా అరుస్తూ కళ నుంచి మేల్కొన్నాను. ఈ కళ వచ్చాక నాకు రమణేశ్వరం 2 వెంటనే వెళ్ళాలి, అక్కడ శివయ్యని అమ్మని వెంటనే చూడాలి అని చెప్పేసి మనసులో ఒకటే భావన వచ్చింది. నాకు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ వచ్చింది. ఇంకా నేను సాటర్డే రోజు అన్ని ద్రవ్యాలు, అన్ని పూజా ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. సండే ఎర్లీ మార్నింగే మేము రమణేశ్వరం 2కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళాక -7 degrees టెంపరేచర్ ఉంది. చాలా చలి ఉంది, అసలు కాలు కింద పెట్టలేకపోయేంత చలి ఉంది. శివయ్య అమ్మ అక్కడే ఉన్నారని నిదర్శనం, వాళ్ళ దర్శనమే అన్నట్టు అభిషేకం చేస్తూ ఉంటే ఆ చలిలో ఎందరో గురువులు, ఋషులు, దేవుళ్ళు దర్శనాలు మాకు చాలా అయ్యాయి. మేము లైవ్ లో చూసాము. ఆ చలిలో మేము కెమెరాతోటి ఏమీ క్యాప్చర్ చేయలేకపోయాము, కానీ మాకు లైవ్ దర్శనాలు అయ్యాయి. మాతో పాటు మా బ్రదర్స్ కూడా వచ్చారు. వాళ్ళ కాలు కూడా కింద పెట్టలేకపోయారు. వాళ్ళు కార్లో నుంచే ఫొటోస్ తీశారు. అక్కడి నుంచి లాస్ట్కి వచ్చి ఇంత దూరం వచ్చామని చెప్పేసి లాస్ట్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. మేము వెళ్ళి అభిషేకము స్టార్ట్ చేశాము. ఓంకారేశ్వర శివలింగానికి ఫస్ట్ స్టార్ట్ చేసాము. వెంటనే అన్ని ఇలాగా వాటర్ పోస్తే వాటర్ ఫ్రీజ్ అయిపోతున్నాయి, ఐస్ అయిపోతున్నాయి. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఎలా చేస్తాము ఈ చలిలో అని అనుకున్నాము. మేము కూడా ఇక త్వరగా హారతి ఇచ్చేసేయాలేమో, ఇంత చలిలో ఇక్కడ నిల్చోవడం కూడా కష్టంగా ఉంది అని చెప్పేసి వెంటనే పూజ చేసేసుకొని త్వరగా హారతి ఇచ్చేసాము. అది కూడా శివయ్య అనుకున్నట్టే జరిగింది. మేము అభిషేకం చేయాలని ఎంత సంకల్పించుకున్నామో అది శివయ్య ముందే ఊహించినట్టున్నారు. సో వెంటనే మేము హారతి ఇచ్చేయడం జరిగింది పూజ చేసేసి. నేను మా హస్బెండ్ మాత్రమే ఆ చలిలో ఆ పూజ చేయగలిగామంటే కేవలం గురుదేవుల బ్లెస్సింగ్స్ తోనే మేము అక్కడ నిలబడగలిగాము అంత చలిలో. నిజంగా థ్యాంక్ యూ గురుదేవ. జై గురు రమణానంద.